వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీవు పలికితే పలికితే నాకు వేదయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నీ వాక్యమే నాకు నన్ను నడిపించేది నీ వాక్యమే, నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు వేదయా, నీవు పలికితే నాకు వేదయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడుతున్నా నీవే మాట్లాడుమయ్యా. మీ అందు నా మాటలు అనగా వాక్యము ఉన్న ఎడల, దేవుని వాక్యము మనలో ఉందనుకోండి, దేవుని వాక్యము మనలో ఉన్నట్లయితే మనం ఏది కోరినా సరే వాక్యానుసారంగా కోరతాం. వాక్యానికి వ్యతిరేకంగా మనం కోరం. వాక్యానికి వ్యతిరేకంగా మనం కోరి సాధించగలిగింది ఈ లోకంలో ఏమీ లేదు. ఈరోజు ఒకవేళ మనలో ఎవరైనా వాక్యానికి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏదైనా కోరుతున్నారా, ఏదైనా అడుగుతున్నారా, ఆశిస్తున్నారా, ఆరాటపడుతున్నారా, అల్లరి చేస్తున్నారా? వినండి, తుదకు నీకు అది దుఃఖాన్ని, వేదనను పుట్టిస్తుంది. మీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు సహోదరి సహోదరులు, ఏది క్షేమమో తెలుసా? దేవుని చిత్తమే మీకు క్షేమం. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆయన చిత్తానుసారంగా నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, అది ఉద్యోగ విషయంలో కావచ్చు, ఒక గృహాన్ని కొనే విషయంలో కావచ్చు, ఒక ప్రాంతానికి వెళ్ళే విషయంలో కావచ్చు, ఒక వ్యక్తిని పెళ్లి చేసిన విషయంలో కావచ్చు, నీ జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన విషయంలో ఖచ్చితంగా దేవుని చిత్తానికి నువ్వు లోబడ్డం అలవాటు చేసుకో. బైబిల్ సెలవిస్తుంది, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్లో ఉంది. నువ్వు నిరంతరము నిలవాలి అంటే, నువ్వు చేసే పనులు నిలిచి ఉండాలంటే, నీ ఉద్యోగంలో నువ్వు నిలిచి ఉండాలంటే, నీ వ్యాపారం నిలిచి ఉండాలంటే, నీ కుటుంబం నిలిచి ఉండాలంటే, నీ సాక్ష్యము నిలిచి ఉండాలంటే, నువ్వు చేసే సేవ నిలిచి ఉండాలంటే నువ్వు దేవుని చిత్తం చేయాలి. ఆ దేవుని చిత్తం చేయడంలోనే
ఆశీర్వాదం ఉంది. కాబట్టి నీ ఇష్టానుసారంగా నువ్వు ఆలోచించే ప్రయత్నం చేయొద్దు. నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయొద్దు. ఇష్టానుసారమైనటువంటి జీవితం కష్టాలు తీసుకొస్తుందనే విషయం మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఏమిటట ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడు? నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు. అప్పుడు అనుంది. ఎప్పుడు? అదే చెప్తున్నా, బైబిల్లో ఎక్కడ చూసినా సరే దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము అది కండిషనల్ బ్లెస్సింగ్. ఆయన ఆజ్ఞను నువ్వు అనుసరిస్తే ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడం సాధ్యం కాదు. సో ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద బైబుల్ ఈస్ ఎ కండిషనల్ బ్లెస్సింగ్. It is not automated blessings. You will not receive the blessing automatically. There is a price that you have to pay. నువ్వు ఖచ్చితంగా వెల చెల్లించాలి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే. అప్పుడు నీ ఎదుట మార్గము సరళము చేయబడుతుంది. ఎప్పుడు? నీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారమునకు ఒప్పుకో. ప్రభువా నీ ఇష్టం, ప్రభువా నీ చిత్తం, ప్రభువా అని నువ్వు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోవాలి.